హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసిన. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఫినాన్స్ భయపడే వాళ్ళు, సమ్స్ చేయకుండా ప్రాబ్లమ్స్ చేయకుండా ఉండని వాళ్ళు ఇది చూస్తే సరిపోతుంది, ఈజీగా పాస్ అయిపోతారు. అండ్ మీరు కూడా థియరీ రాయాలనుకుంటే జస్ట్ నేను చెప్పింది చదువుకుంటే చాలు, ఖచ్చితంగా అటెంప్ట్ అయితే చేయగలుగుతారు. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా పాస్ కావాలి కదా. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫైనాన్షియల్ అకౌంటింగ్ యూనిట్ 1 ద ఫినాన్స్ ఫంక్షన్ అనేది ఫస్ట్ యూనిట్. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద నేచర్, ఆబ్జెక్టివ్స్, స్కోప్స్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఇది మెయిన్, ఫస్ట్ ఆన్సరే మెయిన్. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే ఏంది? మీన్స్ మేనేజింగ్ ద మనీ ఆఫ్ ఏ బిజినెస్ ప్రాపర్లీ అండ్ కేర్ఫుల్లీ. మనీని బిజినెస్లో ప్రాపర్ అండ్ కేర్ఫుల్గా యూజ్ చేయాలి. ఇట్ హెల్ప్స్ ద బిజినెస్ డిసైడ్ హౌ మచ్ మనీ ఈజ్ నీడెడ్. ఎంత మనీ కావాలి బిజినెస్కి అనేది డిసైడ్ చేస్తుంది. వేర్ టు గెట్ ద మనీ, ఎక్కడి నుంచి మనీ తేవాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, అండ్ ఎక్కడ ప్రాపర్గా యూజ్ చేయాలి, అండ్ హౌ టు యూజ్. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీన్స్ ప్లానింగ్ అండ్ కంట్రోలింగ్ ద మనీ బిజినెస్ టు అచీవ్ ఇట్స్ గోల్స్. బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఈ మేనేజ్మెంట్ అనేది మనం ప్లానింగ్ చేసుకోవాలి, కంట్రోలింగ్ చేసుకోవాలి. అంటే మనీ ఎక్కడి నుంచి తేవాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, దానికి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది యూజ్ అవుతుంది. ఇందులో ఆబ్జెక్టివ్స్లో ఫస్ట్ వన్ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అంటే ఏంటి? టు ఎర్న్ మ్యాక్సిమం ప్రాఫిట్ ఫ్రమ్ ద బిజినెస్. మనం బిజినెస్ ఎందుకు పెడుతున్నాం? కొంచెం ఏదైనా ప్రాఫిట్ రావడానికే కదా. అండ్ మ్యాక్సిమం ప్రాఫిట్ ఎక్కువ కాకపోయినా మనం పెట్టినంత వస్తే చాలు, మ్యాక్సిమం ప్రాఫిట్. వెల్త్ మ్యాక్సిమైజేషన్ టు ఇంక్రీజ్ ద వాల్యూ ఆఫ్ ద బిజినెస్ అండ్ షేర్ హోల్డర్స్ వెల్త్. మనకి ఎవరైతే షేర్స్ పెడతారో బిజినెస్లో వాళ్ళకు కూడా ప్రాఫిట్ రావాలి. వెల్త్ అంటే వాళ్ళకు కూడా మంచి ప్రాఫిట్ రావాలి. టు ఇంక్రీజ్ ద వాల్యూ ఆఫ్ ద బిజినెస్ అండ్ షేర్ హోల్డర్స్ వెల్త్. వాళ్ళ మనీ కూడా ఇంక్రీజ్ అవ్వాలి వాళ్ళు ఇచ్చిన షేర్ హోల్డర్స్ కోసం. ప్రాపర్ యూజ్ ఆఫ్ మనీ టు యూజ్ అవైలబుల్ ఫండ్స్ కేర్ఫుల్లీ. మన బిజినెస్ కోసం ఇచ్చిన వాళ్ళు ఆ ఫండ్స్ ఉంటాయి కదా, అవి నీట్గా మనం యూజ్ చేయాలి బిజినెస్ కోసం. మెయింటైన్ లిక్విడిటీ టు కీప్ ఇనఫ్ క్యాష్ టు పే డైలీ ఎక్స్పెన్సెస్. అండ్ ఇప్పుడు ఎక్కువ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కావడం వల్ల ఫోన్లోనే ఉంటాయి కదా, అట్లా కాకుండా లిక్విడ్ క్యాష్ అనేది మెయింటైన్ చేయాలి, ఎందుకంటే డైలీ ఎక్స్పెన్సెస్ కోసం. బిజినెస్ గ్రోత్ టు ప్రొవైడ్ మనీ ఫర్ ఎక్స్పాన్షన్ అండ్ డెవలప్మెంట్. బిజినెస్లో ప్రాఫిట్ వచ్చిన కొద్దికి కొంచెం దాచి ఉంచాలి, ఎందుకంటే ఆ బిజినెస్ని తర్వాత పెద్దగా ఎక్స్పాండ్ చేయడానికి. స్కోప్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్. స్కోప్స్లో 4 ఇన్వెస్ట్మెంట్ డెసిషన్. వేర్ టు ఇన్వెస్ట్ మనీ విచ్ ఈజ్ బెస్ట్ ఇన్ మార్కెట్. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏమి ఇన్వెస్ట్ చేయాలి, దేని మీద ఇన్వెస్ట్ చేయాలి మార్కెట్లో అనేది. ఫినాన్సింగ్ డెసిషన్ ఫ్రమ్ వేర్ టు గెట్ మనీ ఎక్కడి నుంచి తేవాలి, మీన్స్ లోన్స్ తీసుకోవాలా, ఫండ్సా, షేర్ హోల్డర్స్ దగ్గర నుంచా, అట్లా. డివిడెంట్ డెసిషన్ హౌ మచ్ ప్రాఫిట్ టు డిస్ట్రిబ్యూట్ ద షేర్ హోల్డర్స్. వాళ్ళు మన దగ్గర ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎంత పర్సెంట్ షేర్ డిస్ట్రిబ్యూట్ చేయాలి అన్న డెసిషన్ ఇది. వర్కింగ్ క్యాపిటల్ మేనేజింగ్ డే టు డే మనీ నీడెడ్ ఫర్ బిజినెస్. ఇది ఎందుకు హెల్ప్ అవుతుంది? డే టు డే మనం ఏమేమి ఎక్స్పెన్సెస్ చేస్తున్నామో ఎంతెంత చేయాలి అనడానికి ఇది యూజ్ అవుతుంది. బిజినెస్కి ఎంతెంత కావాల్సిన అమౌంట్ యూజ్ చేయాలి అనడానికి. ఇప్పుడు నేచర్ మీన్స్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఫీచర్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. నేచర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. నేచర్లో 7 పాయింట్స్ ఉంటాయి. కంటిన్యూస్ ప్రాసెస్. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అదొక కంటిన్యూస్ యాక్టివిటీ. ఇట్ ఈస్ నీడెడ్ యాజ్ లాంగ్ యాజ్ ద బిజినెస్ ఆపరేట్. ఇది ఒక్కసారి అనుకోవడంతో కాదు, యాజ్ లాంగ్ యాజ్ ద బిజినెస్
ఇది అనేది కంటిన్యూస్ ప్రాసెస్, ఒక్కసారితోని ఆగిపోదు, ఎప్పుడు కొత్త కొత్తగా చేంజెస్ చేస్తూనే ఉండాలి. డెసిషన్ మేకింగ్, ఇట్ హెల్ప్స్ మేనేజర్ టేక్ ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ డెసిషన్స్ అబౌట్ మనీ. ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది స్కోప్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది మేనేజర్స్కి? మనీ డెసిషన్స్ తీసుకోవడానికి మనీ పరంగా. ప్రాఫిటబిలిటీ, ఇట్ ఎయిమ్స్ టు ఇంక్రీజ్ ద ప్రాఫిట్ ఆఫ్ ద బిజినెస్ ప్రాఫిట్ని ఎట్లా ఇంక్రీజ్ చేయాలి అని యూజ్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. వెల్త్ మ్యాక్సిమైజేషన్, మెయిన్ గోల్ టు ఇంక్రీజ్ ద వాల్యూ ఆఫ్ ద కంపెనీ అండ్ ద వెల్త్ ఆఫ్ ద షేర్ హోల్డర్స్. మన కంపెనీ వాల్యూని మార్కెట్లో ఎట్లా పెంచాలి అండ్ షేర్ హోల్డర్స్కి లాస్ రాకుండా వాళ్ళకు కూడా అదొక పెట్టినంత ప్రాఫిట్ రావాలి, దానికి కూడా యూజ్ అవుతుంది. రిస్క్ అండ్ రిటర్న్ మన బిజినెస్లో వచ్చినప్పుడు ఈ ఎఫ్ఎం అనేది మనకి బ్యాలెన్స్ ఎట్లా చేయాలి అంటే రిస్క్ అండ్ రిటర్న్. ఇట్ బ్యాలెన్స్ రిస్క్ అండ్ రిటర్న్ వైల్ మేకింగ్ ఫైనాన్షియల్ డెసిషన్స్. రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది. ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్ని ఏ విధంగా యూజ్ చేయాలి కంపెనీలో, ఎట్లా యూజ్ చేయాలి మన డే టు డే లైఫ్లో, దీని మీద ఇన్వెస్ట్ చేయాలి అట్లా యూజ్ చేయడానికి ఇది. బేస్డ్ ఆన్ ఫ్యూచర్ కోసం ముందే థింక్ చేసుకోవాలి, అంటే నెక్స్ట్ మార్కెట్లో ఏం తేవాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి మనీ, దాని మీద ఎంత ప్రాఫిట్ రాగలదు అన్న ఒక ఐడియా మనకి ముందే ఉండాలి. అది ఎట్లా వస్తుంది? మనం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది ఇట్లా యూజ్ చేసుకుంటే మన బిజినెస్లో ఇవన్నీ యూజ్ చేసుకుంటేనే మన బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది. ఫస్ట్ వన్ ఇది. ఒకసారి మీరు చదువుకోండి, అంటే పాజ్ చేసుకొని చదువుకోండి, నీట్గా వచ్చేస్తుంది. దీన్ని వేరే దాంతో కంపేర్ చేయకండి. నేను ఈజీగా రాసుకున్నా, ఇది నా కోసం రాసుకున్నప్పుడు నేను ఇదే రాసిన. నేను ఓ గ్రేడ్ వస్తుందని మాత్రం చెప్పాను, కానీ బట్ టైం లేని వాళ్ళు ఈజీగా చదువుకోవడానికి అంటే ఇది యూజ్ అవుతుంది. సెకండ్ వన్, మీనింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ అప్రోచెస్ టు ఫినాన్స్ ఫంక్షన్స్. ఫినాన్స్ మేనేజ్మెంట్ ఎందుకు యూజ్ అవుతుంది ఆల్రెడీ చదివారు కదా. ఫినాన్స్ మేనేజ్మెంట్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ప్లానింగ్, అబ్టైనింగ్, యూజింగ్ అండ్ కంట్రోలింగ్ మనీ. దీని అప్రోచెస్ అంటే ఏంటిది? ఇది ఒక ఓల్డ్ మెథడ్, ట్రెడిషనల్ అప్రోచ్ అండ్ మోడర్న్ అప్రోచ్. 2 అప్రోచెస్ ఉంటాయి. అప్రోచెస్ టు ఫినాన్స్ ఫంక్షన్. ట్రెడిషనల్ అప్రోచ్ అనేది ఓల్డ్ అప్రోచ్. ఫినాన్షియల్ మేనేజ్మెంట్ మెయిన్లీ ఫోకస్ ఆన్ రేజింగ్ ఫండ్స్. ఇది ఫండ్స్ మీదనే ఎట్లా తేవాలి ఫండ్స్ అనడమే ఆలోచిస్తుంది. ట్రెడిషనల్ అప్రోచ్ పాత అప్రోచ్, ఓల్డ్ అప్రోచ్. లైక్ గెట్టింగ్ మనీ ఫ్రమ్ ద బిజినెస్, ఫండ్స్ ఎట్లా రేజ్ చేయాలి, గెట్టింగ్ మనీ త్రూ షేర్స్ నుంచి తేవాలా, లోన్స్ నుంచి తేవాలా, డిబెంచర్స్ నుంచి తేవాలా అని ఆలోచిస్తుంది. ఇది మెయిన్లీ ఫోకస్ ఆన్ దాని మీద ఆలోచిస్తుంది. ఇట్ మెయిన్లీ డీల్స్ విత్, ఇది దేంతో డీల్స్ చేస్తుంది? ఎస్టిమేటింగ్ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంది? ఫైండింగ్ అవుట్ హౌ మచ్ మనీ బిజినెస్ నీడ్స్. బిజినెస్కి ఎంత మనీ కావాలి, అంత మనీని ఇది ఫండ్స్ని రేజ్ చేయాలి అంటే అరేంజ్ చేస్తుంది ఇది మనీని. చూజింగ్ సోర్స్ ఆఫ్ ఫండ్, సెలెక్ట్ చేస్తుంది, ఇన్ని ఆప్షన్స్ పెట్టుకుంటుంది. లోన్సా, డిబెంచర్సా, షేర్ హోల్డర్సా, వాళ్ళ నుంచి ఒక బెస్ట్ సోర్స్ పెట్టుకుంటుంది, వీళ్ళ దగ్గర నుంచి తీసుకుందామని. మేనేజింగ్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్, హ్యాండ్లింగ్ ద ఫైనాన్షియల్ మ్యాటర్స్ కనెక్టెడ్ విత్ రేజింగ్ ఫండ్స్. ఫైనాన్షియల్ మ్యాటర్స్ని హ్యాండ్లింగ్ చేస్తుంది, ఫండ్స్ని రేజ్ చేస్తుంది. ప్రాపర్ అలోకేషన్ ఆఫ్ ఫండ్స్, మేకింగ్ షూర్ ద ఫండ్స్ రేజ్డ్ ఆర్ అవైలబుల్ ఫర్ బిజినెస్ నీడ్స్. పర్సనల్ యూస్కి కాకుండా బిజినెస్ నీడ్స్కి మాత్రమే వాడుతున్నారా లేదా అనేది చెక్ చేస్తారు. ఇఫ్ ఏ కంపెనీ నీడ్ 1 lakh to start a new project, the traditional approach mainly focus on how to arrange that 1 lakh through ఇప్పుడు ఒక కంపెనీ ఒక బిజినెస్ని, ఇఫ్ ఏ కంపెనీ నీడ్ 1 lakh టు స్టార్ట్ ఏ న్యూ ప్రాజెక్ట్, ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే వీళ్ళు ఏం చేస్తారు? 1 lakh కావాలి. 1 lakh కంపెనీలో నుంచి తీయరు, ఆ 1 lakhని బయట నుంచి ఎట్లా తేవాలి అని ఆలోచిస్తారు. అది కూడా ఎట్లా? షేర్ హోల్డర్సా, లోన్సా, త్రూ ఎట్లా అనేది ఆలోచిస్తారు. ఉన్న దాంట్లో తీయరు, కొత్తది ఆలోచిస్తారు బయట నుంచే. ఇక్కడ మోడర్న్ అప్రోచ్, దీనికి ఏముంటుంది? దీనికి ఆపోజిటే ఇది ఉంటుంది. ద మోడర్న్ అప్రోచ్ ఈజ్ అ న్యూ అప్రోచ్ టు financial management. It focus on how to obtain, invest and use money
ప్రాపర్లీ టు ఇంక్రీజ్ ద వాల్యూ ఆఫ్ ద బిజినెస్. ఇది ఎక్కడి నుంచి లేదు, ఉన్న దాంట్లోనే ఎట్లా ఇంక్రీజ్ చేయాలి అని ఆలోచిస్తుంది. ఎక్కడి నుంచి మనీ తీసుకురాదు, బిజినెస్లో ఉన్న మనీనే దాన్నే ఎక్స్పాండ్ చేసి మార్కెట్లో మంచి బిజినెస్ని మంచిగా నేమ్ వచ్చేటట్టు చూస్తుంది. ఇట్ మెయిన్లీ ఇన్క్లూడ్స్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ వేర్ టు ఇన్వెస్ట్ మనీ టు ఎర్న్ గుడ్ రిటర్న్స్. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ మంచి డెసిషన్ అనేది ఇస్తుంది ఇది. వేర్ టు ఇన్వెస్ట్, హౌ టు ఇన్వెస్ట్, రిటర్న్స్ ఎంత అని. ఫైనాన్సింగ్ డెసిషన్ వేర్ టు గెట్ మనీ సచ్ యాజ్ లోన్స్ ఆర్ షేర్స్. ఇది ఫైనాన్సింగ్ డెసిషన్స్ అంటే ఒకవేళ మనం బిజినెస్ చేస్తే మనీ అనేది ఆ లోన్స్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి కదా, అది అనేది చెక్ చేసి ఇది ఎక్కడ తగ్గుంటుందో అక్కడ నుంచి తెస్తుంది. ఇది ఫైనాన్సింగ్ డెసిషన్ అనేది ఒక ఆన్సర్ ఇస్తుంది మనం దీన్ని యూజ్ చేసుకుంటే. డివిడెంట్ డెసిషన్ హౌ మచ్ ప్రాఫిట్ టు గివ్ టు షేర్ హోల్డర్స్ అండ్ హౌ మచ్ టు కీప్ ఇన్ ద బిజినెస్. ఒకవేళ షేర్ హోల్డర్స్ షేర్స్ కొంటే మన దగ్గర నుంచి వాళ్ళకి ఎంత ప్రాఫిట్ ఇవ్వాలి, ఎంత డివిడెంట్ ఇవ్వాలి అనేది డిసైడ్ చేస్తుంది. వర్కింగ్ క్యాపిటల్ డెసిషన్ మేనేజింగ్ మనీ నీడెడ్ ఫర్ డే టు డే బిజినెస్ యాక్టివిటీ. మనకి డే టు డే బిజినెస్ యాక్టివిటీలో మనీ కావాలి కదా, అది మేనేజ్ చేస్తుంటుంది బిజినెస్లో. ఏ కంపెనీ హ్యాజ్ 1 lakh, ద మోడర్న్ అప్రోచ్ హెల్ప్ టు డిసైడ్ ద వే. ఇక్కడనేమో కంపెనీ న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే బయట నుంచి తెస్తుంది ఆ 1 lakh. ఇక్కడనేమో కంపెనీ దగ్గరనే ఉంటాయి 1 lakh. దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏం చేయాలి వాళ్ళు పెట్టి ఇంకా బయట నుంచి కూడా తీసుకుంటారు. బట్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తారు ఇందులో వాళ్ళు అసలు ఏం ఇన్వెస్ట్ చేయరు. ఇందులో మోడర్న్లోనేమో వాళ్ళ దగ్గర ఉంటుంది అండ్ బయట నుంచి కూడా కొంచెం తీసుకుంటారు. అండ్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏం ఇన్వెస్ట్ చేయాలి, ఫండ్స్, హౌ టు యూజ్ ద ప్రాఫిట్, ఆ ప్రాఫిట్ని ఎక్కడ యూజ్ చేయాలనేది దీని మెయిన్ ఫోకస్. What is profit maximization and wealth maximization concept? Profit maximization means that a business try to earn as much as profit as possible. ఎంత ప్రాఫిట్ రావాలో అంతవరకు ట్రై చేస్తూ ఉంటుంది ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ కంపెనీలో. ద కంపెనీ ట్రైస్ టు ఇంక్రీజ్ ఇట్స్ ఇన్కమ్ అండ్ రెడ్యూస్ అన్నెసెసరీ. ఎక్కువ అన్నెసెసరీ ఖర్చులను తీసేసి ఎంత కావాలో అంత కంపెనీలో కావాల్సినంత తెచ్చి మిగతాది అది మనకి ప్రాఫిట్ కిందకే వస్తుంది కదా, ఆ అన్నెసెసరీ తీసేస్తే కాస్ట్. సో దట్ కెన్ గెట్ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్. ద మెయిన్ ఎయిమ్ టు ఎర్న్ మోర్ ప్రాఫిట్ ఫ్రమ్ ద బిజినెస్. దీని ఏం ఏంటంటే బిజినెస్ నుంచి మంచి ప్రాఫిట్ రావాలి, అన్నెసెసరీ ఖర్చులు పెట్టొద్దు. ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ కంపెనీ ఎర్న్స్ 50,000 ప్రాఫిట్, ఇట్ ట్రైస్ టు ఇంక్రీజ్ ద ప్రాఫిట్ టు 1 lakh. 50,000 ప్రాఫిట్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని ఇంకా ఇంక్రీజ్ చేసి 1 lakh తెచ్చేటట్టు చేస్తారు. ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్. వెల్త్ మ్యాక్సిమైజేషన్ అంటే ఏంది, మీన్స్ దట్ ఏ బిజినెస్ ట్రై టు ఇంక్రీజ్ ద ఓవరాల్ వాల్యూ ఆఫ్ ద కంపెనీ. ఇక్కడ ప్రాఫిట్ని ఒక్కటే ఇంక్రీజ్ చేయాలనుకుంటుంది, ఇక్కడనేమో ఓవరాల్ వాల్యూ ఆఫ్ ద కంపెనీ ఆఫ్ ఇట్స్ షేర్ హోల్డర్స్. ఇట్ ఫోకస్ ఆన్ ద లాంగ్ టర్మ్ గ్రోత్ అండ్ సక్సెస్. ఇక్కడ అప్పుడప్పుడే షార్ట్ టర్మ్ ఆలోచిస్తుంది, ఇక్కడేమో లాంగ్ టర్మ్ సక్సెస్ ఆఫ్ ద బిజినెస్. వెన్ ద వాల్యూ ఆఫ్ ద ప్రాఫిట్ ఇంక్రీజ్ ద వాల్యూ ఆఫ్ ద షేర్ హోల్డర్స్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఆల్సో ఇంక్రీజ్. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఇక్కడ 1 lakh, ఇప్పుడు 50,000 ఇన్వెస్ట్ చేసారు, బట్ అది 1 lakh అవుతుందని గ్యారంటీ ఉందా, ఓసారి పోతుంది. కానీ ఇక్కడ వీళ్ళు ఆలోచిస్తారు ఏంటంటే, ఎందుకంటే షేర్ హోల్డర్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళకి లాస్ చేయొద్దు, అన్నిటి కోసం ఆలోచిస్తుంది. ఇది అట్లాగా జస్ట్ ప్రాఫిట్ని ఎట్లా ఇంక్రీజ్ చేయాలని చెప్పి ఆలోచిస్తుంది ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్. వెల్త్ మ్యాక్సిమైజేషన్ ఓవరాల్ అంతా ఆలోచిస్తుంది కంపెనీది, షేర్ ఓవరాల్ వాల్యూ ఆఫ్ ద కంపెనీ. If a company share value increase from 50,000 to 1 lakh, the shareholders' wealth also increases. Wealth maximization. If a company share value increases from 50,000 to 1 lakh, the shareholders' wealth also increases. కంపెనీకి పెరిగితే షేర్ హోల్డర్స్కి కూడా ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఇదే సేమ్ మళ్ళీ ఇట్లా డిఫరెన్షియేట్ చేసి రాయండి. ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్, వెల్త్ మ్యాక్సిమైజేషన్. ఫోకస్ ఆన్ మ్యాక్సిమం ప్రాఫిట్, ఫోకస్ ఇంక్రీజింగ్ బిజినెస్ వాల్యూ కోసం ఆలోచిస్తుంది. ఇదేమో షార్ట్ టర్మ్, వెల్త్ ఏమో లాంగ్ టర్మ్. ఇగ్నోర్ రిస్క్ సమ్ టైమ్స్, రిస్క్ని ఆలోచించారు వీళ్ళు ప్రాఫిట్ వాళ్ళు. వెల్త్ వాళ్ళు రిస్క్ని కన్సిడర్ చేసి ఆలోచిస్తారు.
ఇగ్నోర్ టైం వాల్యూ ఆఫ్ మనీ, కన్సిడర్ ద వాల్యూ ఆఫ్ మనీ. వీళ్ళు ఇగ్నోర్ చేస్తారు టైంని, వీళ్ళేమో అంత టైంని వాల్యూని కన్సిడర్ చేస్తారు. మెయిన్ ఏమైంది ఇది ఎర్న్ ప్రాఫిట్, దీని మెయిన్ ఎయిమ్ ఈజ్ ఇంక్రీజింగ్ షేర్ హోల్డర్స్ వెల్త్. మెరిట్స్ అండ్ డీమెరిట్స్ ఆఫ్ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్. మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఏంటి? మెరిట్స్ ఏంటివి? ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ ఈజీ టు అండర్స్టాండ్, ఈజీగా అర్థమవుతుంది. హెల్ప్స్ బిజినెస్ గ్రోత్, దానివల్ల మనకి బిజినెస్ అనేది గ్రోత్ అవుతుంది మనం మనీ డబుల్ చేయడం వల్ల. షోస్ బిజినెస్ పర్ఫార్మెన్స్, మన బిజినెస్ పర్ఫార్మెన్స్ ఎక్కడికి ఉంది, ఎలా ఉంది, ఇంకేం ఇంక్రీజ్ చేయొచ్చు అనేది తెలుస్తుంది. ఎంకరేజ్ ఎఫిషియన్సీ, ద బిజినెస్ ట్రై టు రెడ్యూస్ అన్నెసెసరీ కాస్ట్ అండ్ ఇంక్రీజ్ ఇన్కమ్. డీమెరిట్స్ ఏంటివి? It ignores the risk involved in business decision. It mainly focus on short-term profit. It ignores the time value of money. It may ignore social responsibilities and focus only on earning profits. ఓన్లీ ఎర్నింగ్ ప్రాఫిట్స్ మీదనే ఆధారపడి ఉంటే మిగతావి లాస్ అవుతూ ఉంటారు. లైక్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ని పట్టించుకోరు, టైం వాల్యూ అనేది పట్టించుకోరు, అండ్ ఇది ఒక షార్ట్ టర్మ్ ప్రాఫిట్ మాత్రమే, లాంగ్ టర్మ్ వరకు ఉండలేదు. ఇవేమో వెల్త్ మ్యాక్సిమైజేషన్వి మెరిట్స్ అండ్ డిమెరిట్స్. ఇట్ ఫోకస్ ఇదిలేమో లాంగ్ టర్మ్, షేర్ హోల్డర్స్ కోసం ఆలోచిస్తారు, వాళ్ళ వెల్త్ కూడా పెరుగుతుంది. ఇట్ కన్సిడర్ రిస్క్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫైనాన్షియల్ డెసిషన్. ఇట్ కన్సిడర్ ద టైమ్ వాల్యూ ఆఫ్ మనీ. ఇట్ హెల్ప్స్ ఇన్ మేకింగ్ బెటర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫినాన్షియల్. దీనికి ఆపోజిటే మొత్తం ఇది ఉంటుంది. ఇందులో డిమెరిట్స్ ఏంటివి? డిఫికల్ట్ టు మెజర్ ఫ్యూచర్ వెల్త్, కంపెనీ కోసం ఎంత వెల్త్ కావాలో అది కొంచెం కష్టం తెలుసుకోవడం. ఎంత కావాలి మన కంపెనీకి వెల్త్ అంటే ఇన్కమ్ ఎంత కావాలి, ఇంకెంత ఇన్వెస్ట్ చేయాలి అనేది. ఇట్ డిపెండ్స్ ఆన్ షేర్ మార్కెట్ ప్రైజెస్ విచ్ మే చేంజ్ ఫ్రీక్వెంట్లీ. ఎప్పుడు ఒకటేలాగా ఉండదు, ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. ఇట్ ఈజ్ మోర్ కాంప్లెక్స్ దెన్ ద ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్, దానికంటే ఇది ఎక్కువ హార్డ్. ఇట్ రిక్వైర్స్ డీటెయిల్డ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అండ్ అనాలిసిస్. డీటెయిల్గా ఉండాలి ఇన్ఫర్మేషన్ అయినా అండ్ అనాలిసిస్ అయినా. ద రిజల్ట్స్ మే టేక్ లాంగ్ టైమ్ టు అచీవ్. అదేమో రిజల్ట్స్ అప్పుడే వస్తుంది, ఇదేమో లాంగ్ టైమ్ రిజల్ట్స్. ఫోర్త్ వన్ వచ్చేసి ఆపరేటింగ్ కాస్ట్ అండ్ హౌ ఇట్ ఈజ్ మిటిగేటెడ్. ఆపరేటింగ్ కాస్ట్ అంటే ఏంది? ఆపరేటింగ్ కాస్ట్ మీన్స్ ద బెనిఫిట్ ఆర్ రిటర్న్ దట్ వీ గేవ్ అప్, దట్ వీ చూజ్ వన్ ఆప్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ అనదర్. ఒక ఆప్షన్ చూస్ చేసేది అనదర్ ఆప్షన్ చూస్ చేస్తాం కదా, అది ఆపర్చునిటీ కాస్ట్ అంటే. వెన్ వీ హ్యావ్ లిమిటెడ్ మనీ, టైమ్ ఆర్ రిసోర్స్, వీ హ్యావ్ టు చూజ్ వన్ ఆప్షన్. By choosing one option, we lose the chance to get the benefit from the best option. That lost benefit is called opportunity cost. మన దగ్గర టైం తక్కువ ఉంది, మనీ తక్కువ ఉన్నాయి, కానీ ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఒక ఆప్షన్ చూస్ చేసుకున్నాం, బట్ ఆ ఆప్షన్ అంతా సక్సెస్ కాలేదు. మనకి ఏదైతే లాస్ అయిపోయినామో ఆ ఆప్షన్ బెస్ట్ బెనిఫిట్ని మనము లూజ్ అయిపోయినాము. ఒక బెస్ట్ బెనిఫిట్ అంటే దానిపైన మనం ఎక్కువ అది చూస్ చేసుకోవడానికి మన దగ్గర డబ్బు లేదు, టైం లేదు, అట్లా అది లేనందుకు మనము ఆపర్చునిటీ కాస్ట్ అయితే మనం ఎంత రిటర్న్ కావాలనుకుంటామో అంత ఎక్స్పెక్ట్ చేయం ఇంకా, ఎందుకంటే మనం రాంగ్ చూస్ చేసుకున్నాం కాబట్టి. ఆపర్చునిటీ కాస్ట్. By choosing one option, we lose the chance to get the benefit from the best option. That lost benefit is called opportunity cost. How opportunity cost can be mitigated? We can't avoid opportunity cost completely. మనము కంప్లీట్గా దీన్ని అవాయిడ్ చేయలేము, బికాజ్ వీ హ్యావ్ లిమిటెడ్ మనీ, టైమ్ అండ్ రిసోర్స్, బట్ వీ కెన్ రెడ్యూస్ ద లాస్. ఇది కంప్లీట్గా మనం దూరం చేయలేం, కానీ అందులో ఉన్న లాస్ని కొంచెం మనం రెడ్యూస్ చేయగలుగుతాం. అది ఎట్లా? చూసింగ్ ద బెస్ట్ ఆప్షన్ ఆఫ్టర్ కంపేరింగ్ ఆల్ చాయిసెస్. అన్ని చాయిస్ని కంపేర్ చేసి ఒక బెస్ట్ చాయిస్ని కంపేర్ చేసుకోవడం. ఇంకా రిస్క్ వచ్చిన తర్వాత లాస్ని అనేది రెడ్యూస్ చేయగలుగుతాం. కంపేర్ డిఫరెంట్ alternatives before making a decision. Compare all available options
అండ్ చూస్ ద వన్ దట్ గివ్స్ ద బెస్ట్ బెనిఫిట్. అన్ని ఆప్షన్స్ని ఇప్పుడు బిజినెస్లో మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిది, అక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిది. బట్ ఇంకో దగ్గర ఇన్వెస్ట్ చేయాలంటే చాలా డబ్బు కావాలి. అట్లా డబ్బు లేక ఇంకో దగ్గర ఇన్వెస్ట్ చేసేస్తాము. అట్లా మనము అది బెస్ట్ అని తెలుసు, కానీ మన దగ్గర మనీ లేక మనం ఆగిపోయి ఇంకో ఆప్షన్ చూస్ చేసుకుంటున్నాం. సో అదే కంపేర్ చేసుకోండి ఆప్షన్స్ని. అట్లా కంపేర్ చేసుకొని డిసైడ్ అయ్యి దాని తర్వాత ఇన్వెస్ట్ చేయండి. చూస్ ద బెస్ట్ ఆప్షన్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ప్రొవైడ్ హయ్యర్ రిటర్న్స్, గ్రేటర్ బెనిఫిట్స్ కంపేర్డ్ విత్ అదర్. హయ్యర్ రిటర్న్స్ వచ్చేదాన్ని సెలెక్ట్ చేసుకోండి. ప్రాపర్ ప్లానింగ్ చేసుకోండి. గుడ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ హెల్ప్స్ ఏ బిజినెస్ డిసైడ్స్ వేర్ ఇట్స్ మనీ అండ్ రిసోర్స్ షుడ్ బి యూజ్డ్. ఇట్లా ఫైనాన్స్ ప్లానింగ్ చేసుకోవడం వల్ల బిజినెస్ అనేది మనీ ఎక్కడ యూస్ చేయొచ్చు అనేది తెలుస్తుంది మీకు. ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ రిసోర్స్. యూజ్ అవైలబుల్ మనీ, టైమ్, లేబర్ అండ్ మెటీరియల్ కేర్ఫుల్లీ సో దట్ రిసోర్సెస్ ఆర్ నాట్ వేస్టెడ్. మనీని, టైంని, లేబర్ని, మెటీరియల్ని మంచిగా యూజ్ చేసుకోవాలి. అట్లయితే రిసోర్స్ అనేవి వేస్ట్ కావు. కన్సిడర్ ఫ్యూచర్ బెనిఫిట్స్. ఏ డెసిషన్ నాట్ బి బేస్డ్ ఓన్లీ ఆన్. ఇప్పుడు మనకి ఇమీడియట్గా ప్రాఫిట్ రావాలి, ఇమీడియట్గా ఏదో చేసేయాలని కాకుండా ఇప్పుడు చేసే పని ఫ్యూచర్లో కూడా మనకి బెనిఫిట్స్ ఇవ్వాలి. అట్లా ఆలోచించి అది యూజ్ చేయండి మీరు. ద బిజినెస్ షుడ్ బి ఆల్సో కన్సిడర్ ఫ్యూచర్ రిటర్న్స్ అండ్ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్. ఇది ఆపర్చునిటీ కాస్ట్. కన్సిడర్ రిస్క్ వచ్చింది కదా అని వదిలేయకండి. బిఫోర్ ఇన్వెస్టింగ్ ద బిజినెస్ షుడ్ చెక్ ద రిస్క్ ఇన్వాల్వ్డ్. స్లైట్లీ లోవర్ రిటర్న్స్ విత్ లోవర్ రిస్క్ మే సమ్టైమ్స్ బీ బెటర్ చాయిస్. సో రిస్క్ వస్తేనే కదా మీకు ఎక్కడొచ్చింది అని తెలుస్తుంది. అట్లా తెలవడం వల్ల ఎట్లా వచ్చింది ఆ రిస్క్ అని తెలుసుకొని నెక్స్ట్ టైం రాకుండా చూసుకోండి. రెగ్యులర్ రివ్యూ. రెగ్యులర్ చెక్ చేయండి. లైక్ మీ బిజినెస్లో ఎట్లా నడుస్తుంది, ఏమేమి కావాలి, ఇంకేమేమి చేంజ్ చేయాలి అనేది. డెసిషన్ ఈజ్ గివింగ్ ద ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఇఫ్ క్యాన్ చేంజ్ ఇట్స్ ప్లాన్. మనం రెగ్యులర్గా ఫాలో అయ్యే ప్లాన్ కాకుండా ఇంకో ప్లాన్ ఏమైనా వర్క్ చేయాలా దాని మీద అనేది రెగ్యులర్గా చెక్ చేసుకోండి. ఇది ఆపర్చునిటీ కాస్ట్. హౌ ఇట్ ఈస్ మిటిగేటెడ్ అంటే ఈ క్వశ్చన్. నెక్స్ట్ 5th వన్. వాట్ ఈజ్ ఏజెన్సీ కాస్ట్ అండ్ హౌ కెన్ దే బీ మిటిగేటెడ్? ఎక్స్ప్లెయిన్ ఏజెన్సీ కాస్ట్. ఏజెన్సీ కాస్ట్ అంటే ఏంటి? సో నేను ఇంత డీటెయిల్గా ఎందుకు రాసిన అంటే షార్ట్లో కూడా మీకు అడగొచ్చు. షార్ట్లో అడిగినప్పుడు మీరు అటెంప్ట్ చేస్తారు కదా, అందుకే ఇట్లా చూస్ చేసుకొని చెప్తున్నా. ఏజెన్సీ కాస్ట్ ఈజ్ ద కాస్ట్ ఆర్ లాస్ that occurs because the investors or managers and owners are different. Agency cost అంటే ఏంది? లాస్ దట్ అక్కర్స్ బికాస్ ద ఇన్వెస్టర్స్ అండ్ మేనేజర్స్ అండ్ ఓనర్స్ ఆర్ డిఫరెంట్. వీళ్ళు ముగ్గురు డిఫరెంట్, అందుకే ఏజెన్సీ కాస్ట్ అనేది వచ్చింది. ఇన్వెస్టర్స్ వేరు, మేనేజర్స్ వేరు, ఓనర్స్ వేరు. సో వాళ్ళ మెంటాలిటీ అనేది వేరు. ఆ బిజినెస్ అనేది మంచిగా నడవకపోతే. లైక్ ఎగ్జాంపుల్, ఏ మేనేజర్ యూస్ కంపెనీ మనీ ఫర్ అన్నెసెసరీ పర్సనల్ బెనిఫిట్స్. దిస్ ఇంక్రీజ్ ద కంపెనీ ఎక్స్పెన్సెస్ అండ్ రెడ్యూస్. మేనేజర్కి పర్సనల్గా ఏదైనా ఉంటే బయట చూసుకోవాలి, కానీ కంపెనీ మనీ యూజ్ చేయొద్దు కదా. అట్లా కంపెనీ ఎక్కువ ఎక్స్పెన్సెస్ కంపెనీ మీద పడుతుంది. రెడ్యూస్ ద షేర్ హోల్డర్స్ ప్రాఫిట్. అప్పుడు షేర్ హోల్డర్స్కి షేర్స్ తగ్గుతాయి కదా, ప్రాఫిట్. దిస్ ఈజ్ అన్ ఏజెన్సీ ప్రాబ్లమ్ అండ్ ద రిలేటెడ్ కాస్ట్ ఈజ్ అన్ ఏజెన్సీ కాస్ట్. ఇదైతే ఎవరిదైతుందో ఈయన తప్పు కదా, దాన్ని ఏజెన్సీ ప్రాబ్లమ్ అండ్ ద రిలేటెడ్ కాస్ట్ ఈజ్ అన్ ఏజెన్సీ కాస్ట్. దానికి ఏదైతే నాకు ప్రాబ్లం వచ్చింది చూడు, ఆయన కంపెనీ నుంచి తీసుకున్న డబ్బుని, దాన్ని ఏజెన్సీ కాస్ట్ అని అంటారు. హౌ ఏజెన్సీ కాస్ట్ కెన్ బి మిటిగేటెడ్? ఎలా? పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్. ఏజెన్సీ అంటే ఇప్పుడు మన మేనేజర్ ఉన్నాడు, కొంతమంది మంచిగా వర్క్ చేస్తారని చెప్పి వాళ్ళకి పనిచేస్తాడు. లైక్ కొంతమంది ఇంకెందులో నా స్కిల్స్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళకి పనిచేస్తాడు. సో ఎట్లెట్లా దాన్ని ఆ మేనేజర్ అనేది ఎట్లెట్లా కంపెనీలోనే కానీ ఎట్లెట్లా ఎక్కువ యూజ్ చేసేస్తున్నాడో చూద్దాం. పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ గివ్ మేనేజర్స్ బోనస్ బేస్డ్ ఆన్ కంపెనీ పర్ఫార్మెన్స్. ప్రాపర్ మానిటరింగ్. ఓనర్ షెడ్ రెగ్యులర్లీ చెక్ అండ్ మానిటర్ మేనేజర్ యాక్టివిటీస్ అనేది చూడాలి. ఆడిటింగ్. రెగ్యులర్ ఆడిట్స్ హెల్ప్ ఫైండ్ మిస్టేక్స్ అండ్ మెజర్ ఆఫ్ కంపెనీ ఫండ్స్. ఇప్పుడు ఈ మేనేజర్ని ఇవన్నీ చెక్ చేయాలి రెగ్యులర్గా. లైక్ అయినా ప్రాపర్ మానిటరింగ్ చేస్తుండ ఆయన పని, ఆయన్ని పర్ఫార్మెన్స్ ఎట్లుంది అయినది,
ఆయన రెగ్యులర్గా చేసే పనిని ఒకసారి మళ్ళీ చెక్ చేయాలి, అంటే ఆ ఫండ్స్ని ఎట్లా యూజ్ చేస్తుండ ఆయన. మేనేజరియల్ ఓనర్షిప్, గివింగ్ మేనేజర్ షేర్స్ ఇన్ ద కంపెనీ, encourage them to work for shareholders' benefit. Good corporate governance, proper rules and policies can control managers' decisions. ప్రాపర్ రూల్స్ అండ్ పాలసీస్ ఉంటే కొంచెం కంట్రోల్ జరగలుగుతారు మేనేజర్ డెసిషన్స్ని. ట్రాన్స్పరెన్సీ, మేనేజర్ షుడ్ ప్రొవైడ్ క్లియర్ అండ్ హానెస్ట్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్స్ టు షేర్ హోల్డర్స్. ఇక్కడ మేనేజర్ అనేటైనా మంచిగా ఉండాలి. ఆయన ఎక్కువ ఎక్స్పెన్సెస్ చేస్తే అది షేర్ హోల్డర్స్ మీద పడుతుంది, వాళ్ళకి ప్రాఫిట్స్ తగ్గుతాయి. కంపెనీలో వర్క్ చేసే వాళ్ళకి ప్రాఫిట్స్ తగ్గుతాయి. సో అట్లా ఆయన పర్ఫార్మెన్స్ ఏంది అనేది చూడాలి కంపెనీ వాళ్ళు, ఆ ఏజెన్సీ వాళ్ళు. ఆయన పర్ఫార్మెన్స్ ఏంది, ఆయన ఎట్లా వర్క్ చేస్తుండు, ఆయన ఎట్లా ఆడిటింగ్ చేస్తుండు, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఆయన కరెక్ట్ గ్యాదర్ చేస్తుండా అనేది ఇది కంపెనీ వాళ్ళే చూడాలి అనమాట, ఈ తప్పులు జరగకుండా ఉండడానికి. సో ఇది ఫస్ట్ యూనిట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సెకండ్ యూనిట్ కూడా అప్లోడ్ చేస్తా, చూసేయండి. అండ్ హోప్ మీకు ఇది ఈజీగా అనిపిస్తుంది అనుకుంటున్నా. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.